ఇలా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎప్పుడు చేసిండు నీకు? నీకు ఎప్పుడు చేసిండు పెళ్ళి? ఎన్నడో చిన్నప్పుడా పెద్దప్పుడా? చిన్నప్పుడు చేసి చిన్నప్పుడే చేసిండా? జరగలేదానే బియ్యమని నువ్వే తినవా? నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? కాదు నీ పెద్ద బిడ్డకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? బిడ్డలకేమో 40 ఉంటాయి, అవలకేమో 50 ఉంటాయా? ఉంటాయి మరి మేము గంతే, మేము గట్లనే ఉంటాం. మేము గట్లే ఉంటాం. మా పెద్దమ్మ కానీ 60+ ఉంటాయి. మీ అమ్మ మీ అమ్మ అన్న మీ నాన్న చేసిల్లా మీ మ్యారేజ్? మా అమ్మ ఎక్కడ ఉన్నది? బాలమ్మ బాలయ్య. మీ అత్త మీ మామ? అత్త మామ అవ్వ నాయన అన్నాళ్ళనేవి నేను మామ బావ 5 నెలల వరకు చచ్చిపోయిందట. చచ్చిపోతే 5 నెలలకు సాధ్యే ఇక సాధ్యది బావలు బావనలే అన్నలు ఇంత పిల్లకాడికి కొద్దిగా పెద్దగా వరకు అన్నలకు బావలను అంటే ఆ బావలని అంటే నేను నాది బావ పెద్ద బావ చిన్న బావ అన్నాడు. కొద్దిగా అప్పుడు వెనకట్టినట పుట్టవత అయినాక గంగదిల్లు కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టానా అందురట. పుట్టవతి కాకముందే ఆయన మా ముసలోడు ఏం చేసిండు, నేను చిన్నప్పుడే నా బిడ్డకు నేను లగ్నం చేస్తా ఆ ముసలి దానికి అని ముసలోడు అయితే ఉంది అని చేస్తే మన ఆయన రానిలే నా లగ్గం. మా పెద్ద ఉన్ను మా ఆయనక్క మన ఆయన రాలే. మన ఆయన ముప్పారం పోయినట్టు ఇంకో మా అక్క దగ్గరికి ఏం చేస్తే ఇద్దరు అయిన వాళ్ళం నీ బిడ్డెత్త అయిన వాళ్ళం మన ఆయన మా అన్నత్త భయపడి సాగున్నానట. కళ్ళకి కనిపించలేదట, భయపడి తీసుకుపోతాడు. ఒక అవన్నీ ఉండే అప్పటికి ఇదంతా మనకి నేను ఎన్ని ఏళ్ళు ఉన్నా ఎన్ని సంవత్సరాలు ఉన్నా 80 ఉంటా అని చెప్పి 80 ఉంటాను 80 ఉంటాను అన్నట ఉంటదిగో. ఇప్పుడు అత్తమ్మకి ఎట్లా 60 ఉంటాయి. ఇగో అది నేను అయినాక సాన్ రోజులకు మా ఎవరు ఉన్నారంటే కంత వెనక ఇగో ఈ దొరసాన అయింది. ఇప్పుడు అందరూ వెంకటనాయ చిన్నోడే, గమ్ములు చిన్నోడే, చిన్నోడే అందరు అయితే గంతే ఉంటాయి. అందరికన్నా ఇక దీని వెనక తమ్ముడు కూర్చోడు గంగుడు అంటాడు. అయితే పోయి వాళ్ళాడు నేనేం చేసినా మరి సప్పుడే అయితే గంగులో ఉన్నాడు. అప్పుడే శుక్రాలు దేవుడు అప్పుడే ఆయన సాయం వచ్చింది. అయినా ఆడు అయినాక గంగులు వచ్చిండు. అది వేసుకుంటాను అవన్నీ ఇవన్నీ అడుగుతారు. అప్పటికి అవన్నీ ఉండేనా? నీకు ఎంతమంది మొత్తం పిల్లలు? నాకు పిల్లలు నాకు ఉండలేదు కానీ 4 మగోళ్ళు, 2 మగోళ్ళు వేరు, ఆడవిళ్ళు వేయండి. ఇప్పుడు 5 ఉంటే ఇంకోడు 4 అట్లా 3 బిడ్డలు 2 కొడుకులు అన్నట్టు. అది ఆవట్టు బిడ్డ ఆడ పెట్టుకుంటారు.